The De Moivre's theorem into Maths 2a shows that the one of the value of 1 plus sin pi by 2 plus I cos pi by 2 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 is minus 1. The De Moivre's theorem 8 marks అమ్మ. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు కన్సిడర్ LHS equal to 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8. ఇదే కదా మనకి ఇచ్చారు సింప్లిఫికేషన్ చేయమని చెప్పి క్వశ్చన్లో. 8/3 దీన్ని ఎలా రాసుకోవచ్చు? cos a plus cos b ఫార్ములా ఐడియా ఉంది. sin a plus cos b ఫార్ములా, sin a మైనస్ cos b ఫార్ములా. ఇది ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది ఫార్ములాస్. ఇప్పుడు మనకి ఫార్ములా బేస్ చేసుకుని మనం సమ్ అనేది చేస్తున్నాం. cos a minus b plus I sin pi by 2 minus pi by 8/3 whole to the power of kada. So by 2 1 plus cos pi by 2 minus pi by 8 minus I sin pi by 2 minus pi by 8. ఓకే, ఇది మనకి ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది. sin a cos b ఇక్కడ అప్లై చేసాము. న్యూమరేటర్ cos a sin a మైనస్ cos b, ఇది మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా అప్లై చేసాము. sin a ప్లస్ cos b ఫార్ములా, sin a ప్లస్ cos b అండ్ sin a మైనస్ cos b అనే ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాకి బేస్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ అనేది చేసాం అనమాట. నెక్స్ట్ చూస్తే మనకి ఇదంతా కూడా మనకి సింప్లిఫికేషన్ చూస్తే ఏంటి, 2 cos 2 ఇది మళ్ళీ cos a మైనస్ b ప్లస్ sin a మైనస్ b, cos a ప్లస్ b sin a మైనస్ b ఫార్ములా ఉంటుంది. అది ఫార్ములా ఏంటి, 2 cos square 3 pi by 16 plus 2 I sin 3 pi by 16 cos 3 pi by 16. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి cos a cos a మైనస్ b ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఇలాగా మనం సింప్లిఫికేషన్ అనేది ఈ విధంగా చేస్తాం అన్నమాట. 3 pi by minus 2i sin 3 pi by 16 cos 3 pi by 16 అని చెప్పేసి మనకి cos a మైనస్ b ఫార్ములా అప్లై చేసాము. ఇక్కడ sin a మైనస్ b ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది 2 cos square a plus b by 2 నెక్స్ట్ ఇక్కడ sin a మైనస్ b ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇదన్నిటిని కూడా మనకు కామన్ తీస్తే కామన్ ఏముంది, cos 3 pi by 16 ఉంది కదా, ఇక్కడ cos 3 pi by 16 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా cos 3 pi by 16 ఉంది కదా, రెండిట్లో కూడా cos 3 pi by 16 ఉంది కదా. సో అందుకని చెప్పి మనకు కామన్ తీసి ప్లస్ ఏం చేస్తాం, ప్లస్ I sin 3 pi by 16 by cos 3 pi by 16 minus I sin 3 pi by 16 అనేది మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 8/3. ఓకే, cos pi by 2 by I sin pi by 2 cos
కాస్ పై బై 2 మైనస్ ఐ సైన్ పై బై 2 అనేది మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కాస్ పై బై 2 అంటే 90 కదా, కాస్ 90 ప్లస్ ఐ సైన్ 90, కాస్ 90 మైనస్ ఐ సైన్ 90 అంటే ఇక్కడ మనం ఏమైనా తీసుకోవచ్చు, ఐ పై బై 2 బై ఈ ఐ పై బై 2 అంటే ఈ ఐ పై ఈక్వల్ టు -1, ఈ ఐ పై అంటే -1 అనేది మనకి ఆన్సర్ అనేది సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మనం ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఫస్ట్ సింప్లిఫికేషన్ డిమాస్ థియరం ఇది యాక్చువల్గా, బట్ ఇది ప్రాసెస్ ఇలా అంటే కాస్ ఏ మైనస్ బి సైన్ ఏ సైన్ బి ఫస్ట్ సైన్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేసాము, సైన్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఈ విధంగా స్టెప్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంటుంది, ఇక్కడ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంటుంది. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, ఇక్కడ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్టెప్లో మనం కాస్ ఇక్కడ కూడా కాస్ 3π/16 ఉంది, మనకి ఇక్కడ కూడా కాస్ 3π/16 ఉంది, రెండు కామన్ తీసాము. ఇక్కడ కూడా సేమ్ 3π/16 ఉంది, ఇక్కడ 3π/16 ఉంది, రెండు కామన్ తీస్తే మనకు అది క్యాన్సిలేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్టెప్ అనేది వస్తుంది అనమాట. ఈ స్టెప్ వచ్చింది, న్యూమరేటర్ డినామినేటర్లో ఉండే కామన్ తీసిన క్యాన్సిలేషన్ అయిపోతాయి, సేమే కాబట్టి. నెక్స్ట్ ఈ స్టెప్ మనం తీసుకున్నాం, కాస్ 3π/16 ఐ సైన్ 3π/16 అని చెప్పి. నెక్స్ట్ వచ్చిన స్టెప్ని మనం మళ్ళీ నార్మల్ సింప్లిఫికేషన్ అప్లై చేస్తే 8/3 అది ఉంది కదా, 8/3 అనేది దాన్ని రివర్స్లో చేసుకుంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 3/16, ఇక్కడ 3/16 ఉంది కదా, సో మనం దాన్ని బయటికి తీసుకొచ్చే ఇది 8/3 అనేది క్యాన్సిలేషన్ అయిపోతే మనకి ఏముంటుంది, π/2 ఉంటుంది అనమాట. π/2 అంటే 8 1 ఇక్కడ 8 1 8 2 ఇక్కడ 3కి క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం టోటల్గా ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ బై2లో మాత్రమే π/2 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 8/3 అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది, π/2 రిమైనింగ్ π/2 ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే ఏంటి ఫార్ములా, ఈ π/2 దీని అంతటినీ కూడా ఈ π/2 అనేది ఈ ఐ π/2 ఇదంతా కూడా ఈ మైనస్ ఐ π/2 అనేది మనం ఈ ఐ మైనస్ π/2 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇదంతా కూడా ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఇదంతా ఈ ఐ పై అనేది ఆన్సర్ అనేది వస్తుంది. అంటే రివర్స్ అవుతే ఏమవుతుంది, π/2 క్యాన్సిల్ అయిపోతే ఇదంతా కూడా ఈ ఐ పై అని మనకి తీసుకోవచ్చు. దీన్ని ఈ ఐ పై అంటే -1 అనేది ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది డిమాస్ థియరం సమ్, ఇది 8 మార్క్స్కి ఇచ్చే సమ్ అనమాట. ప్రాసెస్ అనేది మనకి ఫార్ములా బేస్ అయి ఉంటుంది. సో ఇంటర్ స్టూడెంట్స్, ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్.